నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. ఘనంగా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో పాడేరు ఆర్టిస్ట్ కాంప్లెక్స్ నందు హెచ్ఐవి ఎయిడ్స్పై జానపద కళాజాతర ప్రచార కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమల్ బాసా మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ మంచి తనానికి ఆదర్శప్రాయంగా నిలవాలని, ఎయిడ్స్పై ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎయిడ్స్ అంటువ్యాధి కాదు అంటించుకునేవి రోగం అని, కావున ఇంజెక్షన్లు చేయించుకునేటప్పుడు, రక్త మార్పిడి చేయించుకునేటప్పుడు, ఇతరులతో లైంగిక సంబంధం ఏర్పరచుకునేటప్పుడు తగు జాగ్రత్తలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాణా ప్రతాప్, డాక్టర్ పూర్వజ, డాక్టర్ దానేష్, ఎంపీహెచ్ఓ లక్ష్మణ్ తదితరులు. డిఎంఎన్హెచ్ఓ గారు వారి యొక్క విలువైన సమాచారం ఇస్తా మనం చేస్తూ ఉన్నాం సార్. రతనాల రాసులు పోసేదో అన్నలు మీకు ఆరోగ్య విషయము చెబుతామా అన్నలు, మీకు ఆరోగ్య విషయము చెబుతామా అన్నలు. రతనాల రాసులు పోసేదో అన్నలు మీకు ఆరోగ్య విషయము చెబుతామా అన్నలు, మీకు ఆరోగ్య విషయము చెబుతామా అన్నలు. ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవేర్నెస్ ప్రజల్లో అవగాహన కల్పించే దానికోసము ఈ కళాజాతర వాళ్ళ తరఫున మీ అందరికీ సమాచారం అందిస్తున్నాము. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఇది ముఖ్యంగా యువతను ఎక్కువ పీడిస్తుంది. మన జిల్లాలో కూడా ఎక్కువగా సురక్షితం కానీ సెక్స్ వల్ల, తర్వాత సురక్షితం కానీ బ్లడ్ వల్ల, అలాగే తల్లి నుండి బిడ్డకు, అలాగే టాటూస్ వేసుకోవడము, తర్వాత సురక్షితం కానీ నీడిల్స్ అంటే డిస్పోజబుల్ కాకుండా ఒకరు యూజ్ చేసిన ఒకరికి వాడిన నీడిల్స్ వల్ల ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సోకుతుంది. కాకపోతే ముఖ్యంగా యువత పెడదోవన పడి చాలామంది అనైతిక సెక్స్ వల్ల, లైంగిక సంబంధాల వల్ల ఈ ఎక్కువ వ్యాపిస్తుంది ఎక్కువ మందిలో. దయచేసి యువత అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా సంపాదన తర్వాత చదువు సంపాదించే ఏజ్ 20 నుండి 45-50 ఇయర్స్ ఉన్నవాళ్ళు, దేశానికి ఎంతో ఉపయోగపడే వాళ్ళు ఈ ఏజ్లో ఎయిడ్స్ బారిన పడితే మీ ఆరోగ్యం పాడు కావడమే కాకుండా దేశంలో అభివృద్ధి కూడా కుంటుపడిపోతుంది. దయచేసి ముఖ్యంగా యువత, కాలేజెస్లో అందరూ ప్రతి ఒక్కరూ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలి. ఒకరికొకరు టాక్ ఎయిడ్స్ స్టాప్ ఎయిడ్స్ అని చెప్తారు. అంటే దీంట్లో ఎక్కువగా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి ఒకరికి అవగాహన కల్పించాలి. ఎయిడ్స్ గురించి చెప్పాలి. టీచర్స్ అయితేనేమి, పేరెంట్స్ అయితేనేమి, పెద్దవాళ్ళు చెప్పాలి ఇది ఎలా వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుపోతే వస్తుంది, అనైతిక సంబంధాల వల్ల వస్తుంది, ఇవన్నీ చెప్పి వాళ్ళను ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రజల్లో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ నుండి మనము రాకుండా చూసుకోవడమే ముఖ్యమైన బాధ్యతగా అందరూ ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా వహిస్తూ కళాజాతర వాళ్ళు వాళ్ళ సందేశాన్ని కూడా అందిస్తారు. దయచేసి వినండి ప్రజలు కూడా. థ్యాంక్ యూ అండి.